షెడ్యూల్డ్ కులాలు తెగలను వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నదని, అయితే ఈ వర్గీకరణ శాస్త్రీయంగానే సేకరించిన గణాంకాల ఆధారంగా జరగాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశాన్ని ఒక కుదిపేసింది. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల తెగల్లో ముందు వరుసలో కూర్చొని రిజర్వేషన్ల ఫలితాలను అనుభవిస్తున్న వారికి ఈ తీర్పు కంటగింపుగా ఉంది. దీని ప్రభావం రాజకీయ పార్టీలపై కూడా పడింది. ఎన్డీఏ, ఇండియా కూటమిలలో భాగస్వామి పక్షాలుగా ఉన్న పార్టీలకు సుప్రీంకోర్టు తీర్పుపై ఏకాభిప్రాయం లేదు. అయితే ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సుప్రీం తీర్పును అన్యమనస్కంగానైనా ఆహ్వానించాయి. ఈ తీర్పు ఫలితాలు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండవు. ఉత్తరప్రదేశ్లో జాతవులు, బీహార్లో పాస్వాన్లు, మహారాష్ట్రలో మహర్లు ఉపజాతులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు ఆయా రాష్ట్రాల్లో రిజర్వేషన్ ఫలితాలను ముందుగాను ఎక్కువగాను అనుభవిస్తున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చిరాగ్ పాస్వాన్ సుప్రీంకోర్టు తీర్పును తిరిగి సమీక్షించాలని కోర్టుకు వెళ్లనున్నట్టు స్పష్టం చేశారు. బీహార్లో జరిగిన సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం బీహారు జనాభాలో పాస్వాన్లు 5.31% ఉన్నారు. బీహార్లో యాదవుల తర్వాత వీరిదే రెండో స్థానం. తర్వాతి స్థానంలో చమర్లు లేక మాదిగలది. జనాభాలో వీరు 5.2% ఉన్నారు. బీహార్లో మొత్తం షెడ్యూల్డ్ కులాలు మొత్తం జనాభాలో 19.65% ఉన్నారు. పాస్వాన్లు, చమర్లు వాటా ఇందులో 10.5%. ఈ చమర్లు లేక మాదిగలను యూపీలోను మరికొన్ని రాష్ట్రాల్లోనూ జాతవులని పిలుస్తారు. బీహారు రాజకీయాల్లో వారి ప్రభావాన్ని తగ్గించడానికి నితీష్ కుమార్ మహాదళిత్ అనే ఉపజాతి వర్గాన్ని తన ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు. మహాదళిత్ తరగతి నుంచి పాస్వాన్లను తొలగించారు. సుప్రీంకోర్టు తీర్పు నితీష్ కుమార్ నిర్ణయాన్ని పరోక్షంగా బలపరిచినట్లయింది. అయితే నితీష్ కుమార్ను తమ బద్ధశత్రువుగా భావిస్తున్న లాలూ ప్రసాద్ పార్టీ ఆర్జేడీ సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించటం గమనార్హం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాల సామాజిక వర్గానికి వ్యతిరేకమని, మాదిగ సామాజిక వర్గానికి అనుకూలమని భావించకుండా సామాజిక న్యాయభావాన చూడవలసిన సందర్భం ఇది. నిజానికి 3 దశాబ్దాలుగా ఈ రెండు సమూహాల మధ్యన ఎడం పెరిగి మానసికంగా దూరంగా పాటిస్తున్నారు. ఫలితంగా ఈ వర్గాలకు అందవలసిన రాజ్యాంగ ఫలాలను, అనేక పరిమితులను పాలక వర్గాలు కల్పిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పెట్టుబడులకు అప్పగిస్తూ రిజర్వేషన్లకు అవకాశం లేకుండా చేస్తున్నారు. భూమి సంపదకు దళితులు రోజురోజుకు దూరం అవుతున్నారు. రాజ్యాధికారంలో సామాజిక న్యాయం అమలు కావటం లేదు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు అన్యాయం చేస్తూనే ఉన్నారు. రోస్టర్ పాయింట్ను సక్రమంగా అమలు చేయకుండా దళిత ఉద్యోగులకు పాలకులు తీరని అన్యాయం చేస్తున్నారన్న అభిప్రాయం షెడ్యూల్డ్ కులాల్లో ఉన్నది. సుప్రీంకోర్టు తీర్పు మొత్తం షెడ్యూల్డ్ కులాలు తెగలకు రిజర్వేషన్ను పూర్తిగా ఎత్తివేయటానికి దోహదం చేస్తుందని బీఎస్పీ నాయకురాలు మాయావతి, ఆజాద్ సమాజ్వాదీ పార్టీ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ భావిస్తున్నారు. అందువల్ల వారు సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నారు. మహారాష్ట్రలో బలమైన మహర్ జాతి వారి పార్టీగా ముద్రపడి ఉన్న వంచిత్ బహుజన అఘాడీ పార్టీ నాయకుడు ప్రకాష్ అంబేద్కర్ కూడా సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించారు. తెలుగుదేశం, డిఎంకే పార్టీలు వర్గీకరణకు బేషరతుగా మద్దతు ప్రకటించాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ చేపట్టడానికి త్వరితంగా చర్యలు మొదలుపెట్టింది. కర్ణాటక, తెలంగాణలో వర్గీకరణకు బీజేపీ కూడా అనుకూలంగానే ఉంది. అయితే వర్గీకరణకు చేసే ముందు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేయాల్సి ఉంటుంది. బీజేపీ సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగానే ఉన్నా కులగణనకు మాత్రం అంత సుముఖంగా లేదు. రిజర్వేషన్లపై బంగ్లాదేశ్లో చెలరేగిన హింసాకాండ, మణిపూర్లో చెలరేగిన హింసాకాండ వంటి హింసాకాండ ఇండియాలో జరగకుండా చూడాల్సిన గురుతర బాధ్యత బీజేపీపై ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో మాలలకు వ్యతిరేకంగా మాదిగలు చాలా సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. పంజాబ్లో చమర్లు అంటే మాదిగలకు వ్యతిరేకంగా వాల్మీకులు ఉద్యమాలు చేస్తున్నారు. బీహార్లో చిన్న ఉపకులాలు పాస్వాన్లు, చమర్లకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబు, బీహారు రాజకీయాల్లో వర్గీకరణ తీర్పు వల్ల రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది. ఇది మొత్తం దేశంలో శాంతి భద్రతల పరిస్థితి ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. 3 తరాలలో రిజర్వేషన్లు అనుభవించిన వారికి, కుటుంబాలలో 4వ తరం వారికి రిజర్వేషన్లు లేకుండా చేయాలన్న అభిప్రాయాన్ని అన్ని వర్గాల వారు అంగీకరిస్తున్నారు. ఇంక్లూడింగ్ షెడ్యూల్డ్ కులాలలో క్రీమీ లేయర్ వారు కూడా అంగీకరిస్తున్నారు.
దళితులలో కొన్ని జాతులు వ్యవసాయ కూలీలుగా ఉంటూ ప్రభుత్వం అందజేసిన పథకాలను ముందుగానే ప్రయోజనం పొందారు. కొన్ని జాతులు కులవృత్తిని నమ్ముకుని జీవిస్తూ ప్రయోజనాలు అందుకోలేకపోయారు. అపరిశుభ్రమైన పనులు చేస్తూ అంటరానితనాన్ని కూడా భరించాల్సి వచ్చింది. ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తరువాత ఈ పరిస్థితులు మారుతున్నా ఆర్థిక అవకాశాలు సమానంగా పంపిణీ కావటం లేదు. వివిధ రాష్ట్రాల్లో పరిస్థితులు భిన్నంగా ఉండటం వల్ల కేంద్ర స్థాయిలో వర్గీకరణ చేయడం సాధ్యం కాదు, హేతుబద్ధం కూడా కాదు. అయితే ఈ షెడ్యూల్డ్ కులాలలో క్రీమీ లేయర్ను రిజర్వేషన్ల పరిధి నుంచి తప్పించాలన్న సుప్రీంకోర్టు తీర్పు షెడ్యూల్డ్ కులాల ప్రజల వర్గాలను సంక్షోభపరిచే విధంగా ఉంది. అందువల్ల వీరు ఆందోళనను రెచ్చగొట్టే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణకు న్యాయపరమైన చిక్కులు తొలగిపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నో సవాళ్లు ఎదురై తీరుతాయి. సాధారణ కులాల మధ్య ఉన్న హెచ్చుతగ్గుల విధానాన్ని యథాతథంగా దళితులు తమ మధ్య అమల్లోకి తెచ్చుకున్నారు. దళితుల హక్కులను ప్రోత్సహించే నవ్ సార్జన్ అనే సంస్థ తో కలిపి రాబర్ట్ ఎఫ్ కెనడీ సెంటర్ ఫర్ జస్టిస్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ గుజరాత్లో 589 గ్రామాల్లో అధ్యయనం చేసింది. అందులో దళితుల్లోనూ సమాంతరంగా వివక్ష ఉన్నట్టు తేలింది. కొన్ని దళిత కులాలు తమ దళితుల్లోనే కొన్ని కులాలను అంటరాని వారిగా చూస్తున్నాయని అధ్యయనం గుర్తించింది. అదే ఇది చాలా కాలం క్రితం చేసిన సర్వే ఉంటుంది. ఉదాహరణకు దళితుల్లో కింది స్థాయి ఉపకులాలతో కలిసి కొన్ని దళిత కులాలు సహపంక్తి భోజనాలు చేయవు. మాదిగలు సాంప్రదాయంగా తోలు పని చేస్తారు. చేనేత వృత్తి చేస్తున్న మాలలతో పోలిస్తే తోలు పని వృత్తికి సామాజికంగా తక్కువ స్థాయి ఉంది. ఈ రెండు సామాజిక వర్గాలు ఒక చోట నివసించకుండానే ఒకే బావి నుంచి నీరు తోడుకోవటం కానీ చేయరని గుజరాత్లో పరిశీలన తేలింది. 1961లో 10% మాలల్లో 5.1% మాదిగల్లో అక్షరాస్యత ఉండేది. 1971 నాటికి మాలలో 12.9%, మాదిగల్లో 6.2%కి చేరింది. మాల కులంలోనూ హెచ్చుతగ్గులు ఉన్నట్లు ఈ నివేదిక తయారు చేసిన వారు గుర్తించారు. మాల, జంగమ, మాలదాసరులు పూజారి కులాలు. మాల ఉపకులాలకు వారు ఆధ్యాత్మిక బోధకులు. మాల ఉపకులాల్లో మాల జంగములు పైన ఉంటారు. అయితే ఇది ఎప్పటి పరిస్థితితో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా సమూలంగా మారినాయి. ఉత్తరాది కంటే దక్షిణాదిన స్పష్టంగా మారినాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత స్పష్టంగా మారాయని చెప్పవచ్చు, ఎటువంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. అయితే ఏపీలో ఈ పరిస్థితులు పూర్తిగా మారిపోయి అగ్రకులాల వారి ఇళ్లలో జరిగే వేడుకల్లో మాలమాదిగలు పాల్గొని సహపంక్తి భోజనాలు అగ్రవర్ణాలతో కలిసి చేస్తున్నారు. అందువల్ల అంటరానితనం చాలా గ్రామాల్లో రూపు మాసిపోయింది. దేవాలయాల ప్రవేశం కూడా యథేచ్ఛగా ఉంది. అయితే ఆర్థిక అసమానతలపై చర్చ అనంతంగా సాగుతూనే ఉంది. దీనిపై కొన్ని చర్యలు అంటే మొత్తం సంపద అంతా కొన్ని వర్గాలకు కేవలం అప్పర్ 10% పీపుల్, అది అన్ని కులాలకు చెందిన వారు ఉంటారు. ముఖ్యంగా ఉత్తరాది మార్వాడి అనండి, లేకపోతే గుజరాతీ పటేళ్ళు అనండి, వీరి వైశ్య కులాలకి ఎక్కువ సంపద కేంద్రీకృతమైంది. అంటే దేశ సంపదలో 70%, 10% ప్రజల చేతుల్లో కేంద్రీకృతమే. అందులో దక్షిణాది వారు, ఉత్తరాది వారు, పశ్చిమ తూర్పు ప్రాంతాల వారు ఉన్నారు. కానీ బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు చాలా తక్కువ. ఈ అంశంపై నిరంతరము చర్చ జరుగుతూనే ఉంది. అంటే శాచ్యురేషన్ పాయింట్ వరకు ప్రజలకు, అంటే చదువు, విద్యావకాశాలు అందరికీ అందుబాటులో, అలాగే ఉద్యోగాలు అందరికీ అందుబాటులోకి వస్తే ఈ రిజర్వేషన్లు, అంతర్ రిజర్వేషన్లు, ఉపజాతి రిజర్వేషన్లు వంటి అంశాలకు అది ప్రాధాన్యత ఉండదు. ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన శాచ్యురేషన్ మోడ్ సంక్షేమం, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల వల్ల సమదృష్టి, సమాన అవకాశాలు వస్తున్నాయి. కొంత పరిస్థితి ఇంప్రూవ్ అయిపోయింది, పూర్తిగా సంతృప్తికరంగా ఉన్నదని కాదు. ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితి సంతృప్తికరంగా ఉన్నది. అందువల్ల దక్షిణాది రాష్ట్రాల్లో మాదిగలకు రిజర్వేషన్లను వర్గీకరించడము కొంత తేలిగ్గా జరగవచ్చు. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఆందోళనకు దారితీసే ప్రమాదం కూడా ఉన్నది. బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి ఇండియాలో ఏర్పడకుండా పాలకులు జాగ్రత్త వహించాల్సి ఉంది.